బీసీల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తన కార్యవర్గంలో 60% ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘనంగా సన్మానం జరిగింది. ఇందులో మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, కమిషన్ చైర్మన్లు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీల కులగణన గురించి చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. బీసీల గురించి మాట్లాడే హక్కు ఆ రెండు పార్టీలకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణనపై బీఆర్ఎస్ మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభలో తీర్మానం చేసుకుని కుల జనగణనకు సంబంధించినటువంటి నివేదిస్తున్నాం, పైసలు కేటాయించుకున్నాం. కమిషన్ అయిపోయిన వారం రోజుల్లోనే కొత్త కమిషన్ నియమించుకున్నాం. ఈ మధ్య పంజాబ్లో సరైన లెక్క అక్కడి నుంచో ఇక్కడి నుంచో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా మేం చేస్తున్నాం. మా నాయకుడికి చేయాలనుంది, మేము దాన్ని శాసనసభ పెట్టినాం, మేము దానికి పైసలు కేటాయించినాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, మేము చేస్తుంటే నేను తుమ్మినా నేను ఇంకో ఊసిపోయిందంటే నేను తుమ్మిదనే ఊసిపోయిందని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఇలా మీరు కులగణన చేస్తారా చేస్తారా అని అడుగుతారు. మీరు ఒర్రినా గీపెట్టినా మీరే సపోర్ట్ చేయకపోయినా అది చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి అన్నమాట. మళ్ళొక్కసారి సందర్భంగా మనం చెప్తాం. రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖార్గే గారు పంపిన సైనికులు నేననే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికి నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నాను. 10 ఏళ్లుగా బీసీని అనగదెక్కిన కేటీఆర్, కేసీఆర్ ఇలా బీసీల కులగణన గురించి మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గించినారు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ గారికి. దమ్ముందా మీకు ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేటట్టు అవకాశం మీ దగ్గర ఉందనే మాటను అడుగుతా ఉన్నా. బండి సంజయ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ, యాక్టివ్ గా పనిచేస్తున్నట్టు తరుణం. ఎందుకు తప్పించినారు మీరు? ఇదా మీకున్న ప్రేమ బీసీల మీద? ఇవాళ కేంద్రంలో బీజేపీ వారు, రాష్ట్రం టీఆర్ఎస్ వారు ఎప్పటికప్పుడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు.